తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రోజుకు కొన్ని కొత్త పేర్లు తెర మీదకి వస్తున్న పరిస్థితి. ఇందులో ప్రభుత్వ పెద్దల హస్తం పూర్తి స్థాయిలో ఉంది అనే అంశాలు కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పట్ల స్పందించింది. ఏం డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు, విచారణ ఏ విధంగా కొనసాగాలి, ఎవరెవరిని ఈ అంశంలో విచారించాలి? మన దగ్గర సీనియర్ నాయకురాలు కట్టగడ్డ ప్రసన్న గారు ఉన్నారు. ఏం చెప్తారు, ఇదే విషయంలో ఎలా స్పందిస్తారు, ఆవిడ డిమాండ్ ఏంటి తెలుసుకుందాం. మేడం, తెలంగాణలో ఒక అనెథికల్ సిస్టానికి వీళ్ళు తెరదీసిన పరిస్థితి కనిపిస్తుంది. దీని మీదే చర్చ జరుగుతుంది. మీరేం డిమాండ్ చేస్తున్నారు ఇదే ఫోన్ ట్యాపింగ్ మీద? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జాతీయ అధ్యక్షులు, మా ప్రియతమ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లు అయినాయని గత 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు చెబుతున్నారు. మేము మొదటి ప్రభుత్వం ఎప్పుడైతే టీఆర్ఎస్ వచ్చిందో, మొట్టమొదటి వీళ్ళు ఎన్నికలు జరిగినాయి, ఆంధ్రాలో ఎన్నికల తర్వాత జరిగినాయి. ఆ సమయంలో వీళ్ళు జగన్కి అనుకూలంగా ఉండటం కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రతి కదలికని ఎప్పటికప్పుడు కూడా ట్యాప్ చేసి జగన్కి అందజేయడం జరిగింది. అది ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఓటుకు నోటు కేసు దగ్గర నుంచి కూడా అది ఎవరు పట్టించింది కాదు, ఏది కాదు, కేవలం మాట్లాడుకున్న సంభాషణని రికార్డులు చేయటం. ఆ రోజునే రాష్ట్రాలన్నీ కూడా స్పందించి ఉండాల్సింది. ఇది ఇల్లీగల్ యాక్టివిటీ, ఇల్లీగల్ థింగు. ఆ ఫోన్ కాన్వర్జేషన్ వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇచ్చారు, ఎట్లా ట్యాప్ చేశారు? ఆ రోజు తెలుగుదేశం మొత్తుకుంది కూడా మా ఫోన్ ట్యాప్ అయిందని. నౌ దట్ ఈస్ ద థింగ్, నౌ ఎవ్రీ వన్ ఈజ్ టాకింగ్ అబౌట్ ఇట్. ఎందుకని మేము డిమాండ్ చేసేది, దీనికి బలైపోయిన వాళ్ళం మేమే కాదు, మా పార్టీలో ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఇదే కేసు విషయంలో బలైపోయారు. ఇప్పుడు చూస్తూ ఉంటే ఎంత ఘోరంగా అనిపిస్తుందంటే, రాధాకృష్ణరావు అండ్ టీం వాళ్ళు చెప్తుని మాదేముంది తప్పు, ప్రభుత్వం చెప్పింది చేశాం అధికారులుగా అని. ఏమేం చేశామో చెప్తున్నప్పుడు ఎక్కడ అభ్యర్థులకు డబ్బులు ఇచ్చారు, అపోజిషన్లో ఉన్నటువంటి అభ్యర్థుల డబ్బులు ఎట్లా కొట్టేశారు, హవాలా సొమ్ముని ఎట్లా కైవసం చేసుకున్నారు, ఎక్కడ అభ్యర్థులకు చేరకుండా ఎట్లా చేయడం జరిగింది అని మునుగోడు దగ్గర నుంచి, దుబ్బాక ఎలక్షన్ దగ్గర నుంచి, జనరల్ ఎలక్షన్స్ దగ్గర నుంచి వాళ్ళు చెప్తూనే వింటుంటే, పోలీస్ యంత్రాంగం లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయవలసినటువంటి యంత్రాంగం, దేశ అంతర్గత విషయాలలో మాత్రమే భద్రతకు సంబంధించి వాడవలసినటువంటి ఏదైతే కొన్ని విషయాలు ఉంటాయో ఆ విషయాలని సొంతాని కోసం, సొంత విలాసాల కోసం, సొంత డబ్బుని సంపాదించే మార్గాల కోసం, తర్వాత అధినాయకుల్ని మెప్పించడం కోసం వాడిన తీరు, దానిలో మనం ఈరోజు కనీ విని ఎరిగిన సంఘటన. ఒకేసారిగా 5 పైగా పోలీస్ ఆఫీసర్ సస్పెన్షన్, ఆల్రెడీ 3 అయిపోయారు. ఇంకో 3 మీద రంగం సిద్ధమవుతుంది. ఇంకొక వ్యక్తిని కూడా పిలవబోతున్నారు, వేణుగోపాలరావు గారికి కూడా. ఆయన రిటైర్డ్ అయినా ఆయన కూడా నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు. అసలు మీరు ఎంతసేపు నీ అధికారుల మీద పడుతున్నారయ్యా? ఈ అధికారుల చేత ఎవరు చేయించారు? చేయించిన నాయకులు ఎవరు చెప్పారు? చెప్పినటువంటి వ్యక్తుల పేర్లు ఆ రాజకీయ నాయకుల్ని క్లియర్ కట్గా వచ్చింది. మొన్న వరంగల్ నుంచి ఒక మాజీ మంత్రి గారు అని చెప్పి వస్తూ ఉంది, ఇంకో చోట ఇంకొక లైన్ వస్తూ ఉంది. ఇంతకీ అసలు కొన్ని సంఘటనలు చూస్తుంటే, మొన్న ఈ ఫోన్ ట్యాపింగే కాదు, ఇక్కడ అవకాశం తీసుకుని మీతో అంటున్నాను, జగిత్యాల్లో కొంతమంది చిన్న 10th క్లాస్ చదివినటువంటి అమ్మాయిల్ని, వాళ్ళకి గంజాయిని సప్లై చేసి, డ్రగ్స్ని సప్లై చేసి కూడా వాళ్ళ మీద లైంగిక వేధింపులకు కూడా కొంతమంది రాజకీయ నాయకులు వీళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు పనిచేశారని విన్నప్పుడు సిగ్గుతో తలవంచుకోవాలనిపించింది. దానికి ఇప్పుడున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ ఆఫ్ ద 4 సినీ స్టార్స్ అన్న దానికి సంబంధం ఏమైనా ఉందేమో ఆలోచించుకోవాలి. ఇక రెండో వైపున ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయటం. అధికారం మా దగ్గర ఉంది, ఎవరినైనా ఇది రాసిచ్చారు, ఈ రాసిచ్చిన అధికారం ఎన్ని రోజులకైనా కంటిన్యూటీలో ఉంటుంది, ఈ కంటిన్యూటీని ముందుకు తీసుకెళ్తామని చెప్పడంలో ప్రజలు చాలా తెలివైన వారు. ఎటువంటి వాడైనా దశకంఠుడు లాంటి వాడే చివరికి ఏ పరిస్థితికి వచ్చాడో మనం చూసాం. చివరికి చిన్న కోతుల చేతుల్లో కూడా, ఆంజనేయులు లాంటి చేతుల్లో కూడా ఏం జరిగిందో మనం చూసాం. ప్రజలు తెలుసుకున్నారు, బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఆ పాపాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఇది కేవలం కేసీఆర్ గారు లేకపోతే ఇంకో ప్రభుత్వంలో నాయకుల మధ్యలో కాదు, ఇది ఈరోజు భారత ప్రజాస్వామ్యంలో ఒక సంఘటన కింద మనం తీసుకోవాలి. ప్రజాస్వామ్యం పరిమళిస్తుందంటున్నాం, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉందంటున్నాం. అలాంటి ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు ప్రజల విశ్వాసం దెబ్బతినబోతుంది. ఆ విశ్వాసం దెబ్బతినకుండా ఈరోజు సహేతుకంగా కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఈ డబ్బంతా కూడా ఎక్కడికి వెళ్ళింది, అసలు అభ్యర్థులకి 8 కోట్లు 10 కోట్లు 20 కోట్లు ఎట్లా ఇచ్చారు, దాని మీద ఈడీ సమగ్ర దర్యాప్తును చేయడం జరగాలి. ఈ సమగ్ర దర్యాప్తుని హవాలా టైప్ నుంచి కూడా చేసుకోవడం రావాలి. ఇది చేయాలి.
కరప్షన్ యాక్ట్ని కూడా పెట్టడం జరగాలి. ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఏది ఫేస్ అయ్యారో ఆ యాక్ట్ని కూడా ఇక్కడ తీసుకురావడం జరగాలి. అన్ని విధాలా తీసుకొచ్చి ప్రజాస్వామ్య వ్యవస్థని ముందుకు తీసుకువెళ్ళాలి. లేకపోతే ఒక చోట గెలవటం ఏంటి, రెండో చోటుకి వచ్చేటికి ఒక కాగితం మీద అందరూ పోతున్నామని జంప్ చేయటం ఏంటి, దానికి ఏ స్పీకర్ స్పందించకపోవటం ఏంటి దేశంలో చాలా శోచనీయంగా మారింది. ఈ రోజున బాల్ స్పీకర్స్ చేతుల్లోంచి ఇమీడియట్ యాక్షన్ విల్ బి టేకెన్ విత్ ఇన్ 1 month అంటే రెండోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాదు. అన్నిటికీ మూలం అధికార దాహం. ఈ అధికార దాహంతో పాటు డబ్బు అధికారం కోసం దేనికైనా దిగజారిపోతానికి కనిపిస్తూ మేము రాజకీయాలు ఇన్నేళ్ళ నుంచి 42 ఏళ్ళ నుంచి కూడా ఉన్నాను. కానీ ఈరోజు రాజకీయాలు ఉన్న వాళ్ళంతా దొంగలు అన్నటువంటి పదాన్ని వింటూ ఉన్నప్పుడు అసలు ప్రజలందరం కూడా పోరాడాలి ప్రజాస్వామ్యాన్ని నిర్వచింపజేసుకోవడానికి. ఇచ్చిన ఏ అంబేద్కర్ గారు అయితే రాజ్యాంగాన్ని మనకు ప్రసాదించారో ఈ దేశం కోసం అమరవీరులుగా ఎంతమంది అయితే బ్రిటిష్ వాళ్ళని ఎదిరి పోరాడామో వాళ్ళ వారసులమైన మనం అందరూ కూడా ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం కింద ఆ రోజు జయప్రకాష్ నారాయణ గారు ఇచ్చినటువంటి సంపూర్ణ విప్లవ దశగా అడుగులు వేద్దాం. లేకపోతే ముఖ్యమంత్రులు ఏంటి, ముఖ్యమంత్రి కూతుర్లు ఏంటి, ఇంకెవరో ఏంటి, లిక్కర్ స్కామ్లు ఏంటి, ఇంకొక పక్క హవాలా స్కామ్లు ఏంటి, ఇంకొక పక్క ఎమ్మెల్యేలు కొనుగోలు స్కామ్లు ఏంటి, ఇవే నా దేశానికి ఏదన్నా పెద్ద పెద్ద ఇష్యూస్ని తీసుకొని పోరాడేటువంటి చరిత్ర మనకు కనిపించట్లా. సో వీ హ్యావ్ టు థింక్ అప్ అండ్ వీ హ్యావ్ టు రీడిఫైన్ ద పాలిటిక్స్. షకీలారెడ్డి గారు, మీరు తెలంగాణ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇదే తెలంగాణ ప్రభుత్వంలో అనేక ఆరోపణలు వస్తున్నాయి ఫోన్ ట్యాపింగ్ విషయంలో. ఈ ఆరోపణలు ఎక్కడ దాకా విస్తరిస్తున్నాయంటే సినీ పరిశ్రమలోని హీరోయిన్ల వాయిస్ కూడా వినే స్థాయికి దిగజారింది అనే ఆరోపణలు వస్తున్నాయి. ఎలా స్పందిస్తారు? గత కొద్ది రోజులుగా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు చేసిన అరాచక, అనైతిక ఈ దుశ్చర్యకి ప్రతి ఒక్క మహిళ సిగ్గుతో తలవించుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఇప్పుడు నన్ను అడిగారు, సినీ ఫీల్డ్ వాళ్ళ మహిళలకి యొక్క ఫోన్ ట్యాప్ చేశారని మనం వింటున్నాము అని. అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు, ఆయన పీపీగా పనిచేస్తున్నారు, ఆయన ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. ఆయన డైరెక్ట్గా వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. 10 లక్షల కాల్స్ వరకు వాళ్ళు ట్యాప్ చేశారని. అంటే వీళ్ళు రాష్ట్రాన్ని తుంగలో తొక్కేసి రాష్ట్రం యొక్క అభివృద్ధి ఏమి చేయకుండా, రాష్ట్రాన్ని పట్టించుకోకుండా ఫామ్ హౌస్లో నువ్వు పడుకొని మీ అబ్బాయి ఏమో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయమని అధికారులకు ఆదేశిస్తుంటే ముఖ్యమంత్రిగా మీరు ఏం చేస్తున్నారని మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే మీరు వ్యాపారస్తులది చేశారు, రాజకీయ నాయకులది చేశారు, అలాగే కొంతమందికి మీకు కక్ష ఉన్న వాళ్ళ మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని డబ్బులు గుంజుకొని పోలీస్ స్టేషన్కి పిలిచి వాళ్ళకు రూపాయి ఇవ్వాల్సిన చోట 25 రూపాయల వరకు మీరు 25 టైమ్స్ లాక్కున్నారు అనేది ఉంది. ఈరోజు కొంతమంది సినీ యాక్టర్సు వాళ్ళు విడిపోయారు. ఎవరు బాధ్యులు దీనికి? సమాజంలో వాళ్ళు వృత్తి చేసుకుంటూ సినిమాల్లో యాక్ట్ చేసుకుంటూ వాళ్ళ మానాన్న వాళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళు బతికిన వాళ్ళని బజార్కి ఏడవడం ఇదేనా మీరు ఒక ప్రజాప్రతినిధిగా చేయాల్సిన పని? ఇదేనా మీరు రాష్ట్రాన్ని ఏలే పరిస్థితి? ఇదేనా మహిళల్ని మీరు రక్షించే పరిస్థితి? ఈరోజు మీరు మాత్రం ఇంతకింత అనుభవిస్తారు. ఎందుకంటే జస్ట్ ఒక 100 days బిహైండ్, 120 days బిహైండ్. మీరు ఒకసారి ఆలోచించుకుంటే కర్మ సిద్ధాంతం అనేది మీకు ఎట్లా వెంటాడుతుందనేది నేను ఈ తెలంగాణలో ఉన్న ప్రజాప్రతినిధులకి నేను ఒకసారి గుర్తు చేయదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఇదే కేటీఆర్ గారు మీకేమన్నా లొల్లుంటే మీరు పోయి ఆంధ్రాలో చూసుకోండి, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, మీరు ఇక్కడ చేయడానికి వీలు లేదని చెప్పి లాఠీలతో కొట్టించారు. దానిలో మేమందరం బాధలుతున్నాం. ఇలాంటి నీతులు చెప్పి ఆయన ఇంకో జీవితాల్లో చొరబడి ఇంకొక ఆడపిల్ల జీవితాల్లో ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ కాపురాలు కూల్చేసి వాళ్ళు విడాకులు అయ్యే విధంగా మీరు యాక్ట్ చేయడం కరెక్టా? ఇది మీ ఇంట్లో మీ ఆడవాళ్ళకి ఇది జరిగితే ఊరుకుంటారా? మీ పెళ్ళాన్ని కానీ మీ చెల్లెలు కానీ మీ అమ్మది కానీ ఫోన్ ట్యాపింగ్ చేస్తే మీరు ఊరుకుంటారా? ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి దీని బాధితులు ఎవరెవరు ఉండారో ప్రతి ఒక్కరిని నేను క్వశ్చన్ చేస్తున్నాను. వై ఓన్లీ వన్ సామాజిక వర్గం? ప్రణీత్ రాయ్ ఎవరు? రాధాకృష్ణరావు ఎవరు?
భుజంగరావు ఎవరు, ఇంకొకరావు ఎవరు? మీరు రావాలంటే ఇంకా రాకుండా వేరే పని చేసుకోకుండా రాష్ట్రాన్ని మీరు రక్షణ కాపాడాల్సింది పోయి ఈ బ్రోకర్ పనులు చేయడానికా మీరు పదవులు తీసుకొని జీతాలు తీసుకునేది? ఇటువంటి పనులు చేయడానికా మీరు పోలీస్ యంత్రాంగం మీరు ఉండేది? ఈరోజు మీరు రాష్ట్రంలో ఎంతోమంది ఆడపిల్లలు రేప్ అయిన కేసులు, మర్డర్ అయిన కేసులు మీ దగ్గరకు వస్తే మాత్రం 2 నెలలైనా 3 నెలలైనా మీరు మాత్రం దాని మీద యాక్షన్ తీసుకోరు. ముఖ్యమంత్రి గారు కలవరు, కేటీఆర్ గారు బయటికి రారు, కవిత బతుకమ్మకు తప్ప వేరే దానికి కనబడదు. ఈరోజు వీళ్ళందరూ మేడిగడ్డ స్కాము, కాళేశ్వరం స్కాము, లిక్కర్ స్కాము, ఫోన్ ట్యాపింగ్ స్కామ్, ఈ స్కామ్లో మునిగి తేలి మీ ఓన్లీ కేవలం స్వార్థం కోసం మళ్ళీ మీరు పరిపాలనకు రావాలంటే మాత్రం నేచర్ కూడా వీళ్ళకి సహకరించదని నేను చెప్తూ, చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎన్ని మాటలు అన్నారో ఈరోజు మీ ఇంట్లోనే ఆ దుస్థితి వచ్చింది, మీ ఇంట్లోనే అదే పరిస్థితి వస్తుంది. మీకు చిన్న సమస్యకి ఆ కవితను అరెస్ట్ చేస్తారంటే ఢిల్లీలో పోయి మీరు ధర్నా పెట్టొచ్చారు. ఇక్కడ హైదరాబాద్లో ఆంధ్ర ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళని మీరు ధర్నా పెట్టద్దన్నారు. ఈరోజు మీ ఇంట్లో ఏ దుస్థితి వచ్చిందని ఒక్కసారి మీరు మనస్సాక్షికి ఆలోచించుకొని ఈరోజు ఒకటే చెప్తున్నాను, సోదర భావంతో స్నేహశీలంతో మంచిగా ఉండి అందరితో మంచిగా పరిపాలించింటే ఈరోజు నవీన్ పట్నాయక్ లాగా కొన్ని దశాబ్దాలు మీరు రాజకీయం చేసేవాళ్ళు. ఈరోజు ఖేల్ ఖతం, దుకాణం బంద్, బీఆర్ఎస్ ఈజ్ గోయింగ్ టు క్లోజ్. 42 ఇయర్స్ ఇండస్ట్రీ అయినా తెలుగుదేశం పార్టీ ఇంకా జెండాలు రెపరెపలాడుతున్నారంటే దట్ ఈస్ ద సత్తా ఆఫ్ టీడీపీ సైనికులు. సో I just want all the officers to be cautious, not to be ప్రజాప్రతినిధి గడ్డి తినమంటే మీరు తినరు. ప్రజాప్రతినిధి ఏ చేయమంటే మీరు మీ పరిధి లోపల మీకున్న ఉద్యోగాలకి మీరు చేసుకోవాల్సిందిగా మీ చేస్తూ ప్రతి ఒక్కరు దీనిలో బాధితులు ఎవరున్నా అందరినీ మీరు శిక్షించండి, వైట్ పేపర్ని రిలీజ్ చేయండి. నేను ఒకటే చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది కానీ ప్రూవ్ అయితే ఇంకోసారి శ్రీకృష్ణ జన్మస్థానానికి మీరు వెళ్ళడం ఖాయం. చంద్రబాబు నాయుడు గారిని మేము మాత్రం గెలిపించుకొని మళ్ళీ మేము ముఖ్యమంత్రి చేసుకున్నాక అప్పుడు మీ లెక్కలు కూడా తేలుస్తామని. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? జరిగిన ప్రజెంట్ సినారియో ఒక కుదుపుతోంది రాజకీయ వాతావరణాన్ని. ఇందులో అనేక పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అనేది అనెతికల్ అని మనకి చరిత్ర కూడా చెప్తోంది. దానికి కొన్ని చట్టాలు రాజ్యాంగంలో పొందుపరిచిన సందర్భం కూడా ఉంది. ఏం చెప్తారు మీరు? ఈరోజు ఫోన్ ట్యాపింగ్ విషయంలో మనం ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి సరైన దర్యాప్తు చేయమని కోరుతున్నాం. ఎందుకనంటే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎంతసేపు వీళ్ళు అధికారులని అరెస్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు అధికారులు డీజీపీ లెవెల్లో అధికారులు చెప్పినా వాళ్ళ పేర్లు ఎందుకు బయట పెట్టట్లేదు? మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి మా డిమాండ్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు కానీ డీజీపీ గారు కానీ తక్షణం బయటకు వచ్చి ఎవరెవరు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళ పేర్లు బయటికి చెప్పాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళపై సమగ్ర విచారణ జరిపించాలి. రెండో విషయం ఏంటంటే ప్రతి ఒక్క జీవితాలతోటి ఆడుకుంటున్నారు. ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ విషయం బయట పెట్టిందే తెలుగుదేశం పార్టీ. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ రేపో ఎల్లుండో డీజీపీ గారికి కూడా ఒక లెటర్ ఇవ్వదలుచుకున్నాం. కఠినమైన చర్యలు తీసుకోవాలి అధికారుల మీద. అంతేకాకుండా ఇంకా ఎవరెవరు అధికారులు ఉన్నారో బయటికి తీయాలా, రాజకీయ నాయకులందరినీ బయటికి తీయాలా, మన రాష్ట్ర రాజ్యాంగాన్ని మన రాష్ట్ర స్వతంత్రాన్ని కాపాడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అది ఫోన్ ట్యాపింగ్ విషయంలో మొట్టమొదటిసారిగా స్పందించిన టీడీపీ చాలా ఘాటుగానే గత ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే వ్యవహారం, ఇంత అనెతికల్ వ్యవహారానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు బీఆర్ఎస్ పార్టీ అనే అంశాన్ని కూడా టీడీపీ మహిళా నేతలు చెప్పుకొస్తున్నారు. ఇక ఖచ్చితంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేశారో ఆ వ్యవహారం అంతా బయటికి రావాలి, దోషులని ఖచ్చితంగా శిక్షించాలి, విచారణ సమగ్రంగా జరిపించాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనే అంశాన్ని కూడా వీళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.